1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్ అలాగే మన దేశం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. కానీ కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని ఆ ఒప్పందాన్ని పట్టించుకోకుండా పాకిస్తాన్ ఆర్మీ ఆపరేషన్ బదార్ పేరుతో ఉగ్రవాదులను మన దేశ సరిహద్దుల్లోకి పంపించింది. అప్పటికే చాలా ఓపికతో ఉన్న మన దేశం పాకిస్తాన్ తన వైఖరి మార్చుకోకపోవడంతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అలా 1999 మే 3 నుంచి జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మన దేశానికి చెందిన 500కు పైగా సైనికులు చనిపోయారు. కార్గిల్ పరిసర ప్రాంతాల్లో ఉండే గొర్రె కాపరుల సమాచారంతో మన ఆర్మీ ఆపరేషన్ విజయ్ను మొదలుపెట్టింది. కొండ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ మన ఆర్మీపై దాడులు చేయడం మొదలుపెట్టింది. కొండలపై క్యాంపులు వేసుకొని కూర్చున్న పాకిస్తాన్ ఆర్మీని మన సైన్యం తరిమి కొట్టింది. వాళ్ళు మన ఫైటర్ జెట్లను కూల్చివేయడంతో మన ఆర్మీ దూకుడును పెంచింది. పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోతారని అర్థం అయ్యి అమెరికాను ఇందులో జోక్యం చేసుకోవాలని కోరింది. వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీనే వెనక్కి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. కార్గిల్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా అవుట్ పోస్టులలో ఉన్న వారిని మన ఆర్మీ తరిమి కొట్టింది. 1999 జూలై 26కి వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాలని మన ఆర్మీ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ రోజునే మనం కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటాం.